చాలా మందికి జీవితంలో ఒక అవగాహన లేదండి. చాలా మందికి జీవితంలో సాధించాలన్నటువంటి తపన లేదండి. చాలా మందికి జీవితంలో గ్రహింపు లేదండి. చాలా మంది బిడ్డలకి కుటుంబ పరిస్థితులు గ్రహింపు లేదండి. చాలా మంది భర్తలకు కుటుంబంలో ఉన్నటువంటి సమస్యల గురించి గ్రహింపు లేదండి. చాలా మంది భార్యలకు కుటుంబ ఆర్థిక పరిస్థితుల గురించి గ్రహింపు లేదండి. గ్రహింపు గ్రహింపు ఆలోచిద్దాం ప్రియమైన విశ్వాసాల దేవుని బిడ్డలారా. యేసు ప్రభు చాలా బాధపడతాడు. ఎంతో బాధపడితే ఈ మాట చెప్పాడు, అరే నేను ఇన్ని సంవత్సరాలు మీతో ఉన్నానే, నా ఆలోచనలు, నా మాటలు, నా తలంపులు మీరు గ్రహించలేకపోతున్నారే, మీరు నాతోనే ఉన్నారు, నా మాటలను మీరు గ్రహించలేకపోతున్నారు అని యేసు ప్రభు ఎంతో బాధపడుతూ అంటున్నాడు వాళ్ళతో. ప్రియమైన విశ్వాసులారా, విలువైన జీవితాన్ని మనం గ్రహిస్తూ ఉన్నామా? తల్లిదండ్రుల ప్రేమను మనం గ్రహిస్తూ ఉన్నామా? దేవునితో ఉన్నటువంటి సఖ్యతను, సమాధానాన్ని మనం గ్రహిస్తున్నాము. అనుకుంటాం. నేటి విషయాలను మనం చాలా క్లుప్తంగా 3 విషయాల ద్వారా ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. గ్రహింపు ఉన్నవాడికి మొట్టమొదటిది మన కోసం దేవుని ప్రణాళిక ఏంటి? వాట్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్ ఇన్ మై లైఫ్? మన కోసం లేదా నా కోసం దేవుని యొక్క ప్రణాళిక ఏంటి? God has got plan. దేవునికి మనందరి గురించి ప్రణాళిక ఉందండి. అందుకనే ఈ సృష్టిలో దేవుని దృష్టిలో విలువైనవి రెండే రెండు. ఆయన సృష్టించినటువంటి వాటిలో విలువైనవి రెండే రెండు. ఏంటవి? మొట్టమొదటిది శరీరము లేని సన్మనుషులు, రెండవది ఆత్మ శరీరము కలిగినటువంటి మనుషులు. దేవుని దృష్టిలో విలువైనవి రెండే రెండు. ఒకటి శరీరము లేని సన్మనుషులు, 2 ఆత్మ శరీరము కలిగినటువంటి మనుషులు. ప్రియమైన విశ్వాసులారా, సన్మనుషులకు తీర్పు లేదు, మనుషులకు తీర్పు ఉంది. దాన్నే సత్యదేవ సంఖ్యలో మనం ఏం చెప్తామంటే కడగత్తులు ఎన్ని? కడగత్తులు అంటే చివరగత్తులు. కడగత్తులు ఎన్ని? ఏదో ఒకటి అనండి. 2 తీసుకుగారు. వెరీ గుడ్. ఏంటి? స్వర్గం, నరకం. వెరీ గుడ్ తీసుకుగారు. కడగత్తులు 4. జాగ్రత్తలు కడగత్తులు. మీరు ఏ జీవితాన్ని జీవించి ఈ మాట గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెప్పండి. కడగత్తులు 4. మొట్టమొదటిది మరణం. అందరం తప్పం, అందరం చచ్చిపోతాం. కడగత్తులు అంటే చివరి గత్తులు, లాస్ట్ చివరి గత్తులు. మొట్టమొదటిది మరణం, అందరం చచ్చిపోతాం. రెండవది తీర్పు, మూడవది స్వర్గం, నాలుగవది నరకం. ఇవి అందరం ఫేస్ అవుతుంది. నువ్వు ఎలా జీవించినా కానీ దీన్ని కడగత్తులు అంటారు. లాస్ట్ గతులు, ఆఖరి గతులు. మరణం, అందరం చచ్చిపోతాం. మరణం తర్వాత తీర్పు ఉందని అందరూ నమ్ముతున్నాం. సాములైనా ఎవరికైనా తీర్పు ఉంది. మరణం తర్వాత తీర్పు ఉంది. తీర్పు తర్వాత స్వర్గమా, నరకమా? ఈ కడగతులు అందరూ తప్పనిసరిగా ఫాలో అవ్వాల్సింది. ప్రియమైన విశ్వాసులారా, దేవుని బిడ్డలారా, కనుక మన జీవితంలో దేవుని ప్రణాళిక ఏంటి? గ్రహింపగలుగుతున్నాము. గ్రహించగలిగితే జీవితం ఉన్నతమైన స్థితికి వెళ్తుందండి. గ్రహింపు లేకపోతే గ్రహించగలగాలి. వీడు మంచోడా, వీడు చెడ్డోడా, వీడితో స్నేహం చేయొచ్చా, స్నేహం చేయకూడదా? గ్రహింపు. దాన్ని విచక్షణ జ్ఞానం అంటారు. మనం గ్రహించగలగాలి. ఒక చిన్న స్టోరీ చెప్తా. ఒకసారి ఒక నక్క ఒక గిన్నెలో ఎర్రలు వేసుకొని పోతా ఉంది. పెద్ద ఎర్రలు. నక్క గిన్నెలో ఎర్రలు తీసుకొని పోతా ఉంది. ఎక్కడో ఆకాశంలో ఒక గ్రద్ద ఆహారం కోసం అది ఎదుగుతా ఉంది. దాని చూపు ఆ గద్ద తీసుకుని వెళ్తుని ఎర్రల మీద పడింది. అది వేగంగా నక్క దగ్గరకు వచ్చింది. నాకు 2 ఎర్రలు ఇవ్వు అని. నాకు 2 ఎర్రలు ఇవ్వు, ఆకలిగా ఉంది. వెంటనే నక్క, నువ్వు దానికే భాగ్యం, 2 ఎర్రలు ఇస్తాను నేను నీకు, కానీ ఒక కండిషన్, నేను 2 ఎర్రలు ఇస్తాను, నువ్వు నాకు నీ రెక్కల్లో ఉన్నటువంటి 2 ఈకలు ఇవ్వాలి. నేను నీకు 2 ఎర్రలు ఇస్తాను, నువ్వు నాకు నీ రెక్కలో ఉన్నటువంటి 2 ఈకలు ఇవ్వాలి. 2 ఎర్రలకి
2 ఏకలు పప్పు. సరేనని 2 ఏకలు గోల్డెన్ ఏకలు ఉన్నాక నేను 2 ఏకలు తీసి నక్కకి ఇచ్చింది. నక్క 2 ఎర్రలు తీసి గ్రద్దకి ఇచ్చింది. గద్ద ఆ 2 ఎర్రలు తిన్నది. బాగా రుచిగా ఉన్నాయి. కొన్ని దూరం ఎగిరినాక అది చాలా బాగున్నాయి, వెనక్కి వెళ్ళి 2 ఏకలు వేద్దాం, 2 ఎర్రలు తిందామని మళ్ళీ కలుపుతుంది. నక్క గద్దంక ఆశగా చూస్తూ ఉంది. దాని ఆలోచన లేదు, ఇది తక్కువ బలంగా ఉంది, తక్కువ బలంగా ఉంది. సరేనని మళ్ళీ 2 ఎర్రలు ఇచ్చింది, ఇది 2 ఏకలు ఇచ్చింది. మళ్ళీ 2 ఇచ్చింది. దీని దగ్గర ఉన్న ఎర్రలన్నీ ఇస్తా ఉంది, దాని దగ్గర ఉన్న ఏకలన్నీ ఇస్తా ఉంది. ఏకలు ఏం చేస్తాయి, నక్క తోకలో పెట్టుకున్నది. మొత్తం ఏకలన్నీ పీగేసేసింది, పీగిచ్చేసింది. అప్పుడు నక్క ఒక భయంకరమైన ఒక వికృతమైన నవ్వు నవ్వింది. దాని ఎంత చూసి ఒక వికృతమైన నవ్వు నవ్వింది. దాని ఎంత చూసి దీనికి అర్థమైంది ఇది మాంసాలని ఎగరాలనుకుంది. చక్కగా గద్దను నక్క వినేసింది. దీన్నే విచక్షణ జ్ఞానం అంటారు. దిక్కు తినేస్తాడు, తినేస్తాడు. గ్రహింపు లేకపోతే ఇలాగే అవింది జీవితం. చాలామంది అంతే. ప్రియమైన విశ్వాసులారా, దేవుని బిడ్డలారా, ఎవరు నీవాడు, ఎవరు పరాయివాడు, ఎవరు నీ మేలు కోరేవాడు, ఎవరు నీ వినాశనాన్ని కోరేవాడు, ఒకవేళ అర్థమైన తర్వాత చాలా దూరం వెళ్తావు. అందుకనే నీ బాధలు, నీ కష్టాలు, లేకపోతే నీ బలం ఇతరులతో పంచుకోమాకు. జాగ్రత్త. నీ బలం, నీ బలహీనత ఇతరులతో పంచుకోమాకు. జాగ్రత్త. మరొకసారి, నీ బలం, నీ బలహీనత. నువ్వు ఎప్పుడైనా బలహీనంగా ఉన్నప్పుడు, బాధలు చెప్పుకున్నప్పుడు వాడు వచ్చి నిన్ను చూసి ఎక్కిరేస్తాడు. నీ బలం చెప్పుకోవటం వల్ల వాడు నీ బలం మీద కొట్టడానికి ప్రయత్నం చేస్తాడు. వెరీ సింపుల్ ఎగ్జాంపుల్. పాత నిబంధన గ్రంథంలో సంసోను అని మహాబలవంతుడు ఉన్నాడు. పాత నిబంధన గ్రంథంలో సంసోను అని మహాబలవంతున్నాడు. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం నుంచి ఉంటుంది సంసోను కథ. మనం చూస్తున్నాను. సంసోను మహాబలవంతుడు, ఇశ్రాయేలు ప్రజలకు న్యాయాధిపతి. బైబిల్ గ్రంథ చరిత్రలో అంతటి బలవంతుడు ఎవరు లేడు. ఒక చిన్న గాడిద దవడ ఎముకతో వేల మంది పిలిచి చంపేస్తాడు. సింహాన్ని ఏ ఆయుధం లేకుండా 2గా చీల్చేస్తాడు. సంసోను మహాబలవంతుడు. కానీ సంసోను తన బలం డెలీలాగా చెప్తాడు. దానికి ముందు 2-3 సార్లు అబద్ధం చెప్తాడు. నా బలం ఎలాగుంది, నన్ను తాళతో కట్టేయాలి, నన్ను అచ్చేయాలి, ఇచ్చేయాలని. కట్టేసిన తర్వాత ఫిలిస్తీన్లు వస్తున్నారు అనగానే సంసోను వాటన్నింటినీ తెలుసుకుంటాడు. గదిలో పెడితే ద్వారాలు ఏర్కొట్టుకొని బయటకు వస్తాడు. అప్పుడైనా వాడికి అర్థం అవ్వాలిగా, బుద్ధుగా అసలు ఏదో డ్రాప్ చేస్తున్నాను వాడికి అర్థం అవ్వాలిగా అని అర్థం కాల. లాస్ట్కి ఏం చేస్తాడో తెలుసా, తన బలం డెలీలాగా చెప్తాడు. నా బలం నా జుట్టులో ఉంది, గద్దకు బలం తాను ఏకల్లో ఉంది. అయ్యే పోగొట్టుకుంటే, ఆ జుట్టే పోగొట్టుకుంటే, లాస్ట్కి నక్క గద్దను తినేసింది. సంసోను 2 కళ్ళు పీకేసి కాళ్ళకి చేతులకు సంఖ్యలు వేసి గానిగ ఎద్దులాగా గానిగను తిప్పిస్తారు. దాగోను దేవత ముందు సంసోన్ని డ్యాన్స్ చేపిస్తారు. బాలు దేవతలు, దెబ్బల దేవతలు దాగోను దేవత ముందు సంసోనికి మార్చి పెట్టి నాట్యం. సంసోనికి అప్పుడు విచక్షణ జ్ఞానం వచ్చింది. అప్పుడు గ్రహించాడు. శిష్యులు గ్రహించలా. ఆ పదవి గుర్తుపెట్టుకుని వినండి వాక్యాన్ని. శిష్యులు గ్రహించలా. యేసుప్రభుని శిష్యులు గ్రహించలేకపోయారు. అందరూ ఏమంటారు, నేను పానం చేసే పాత్ర నుంచి మీరు పానం చేస్తారా? చేస్తామని. పాత్ర అంటే వీళ్ళందరూ ఇక గ్లాసు పాత్రలు, గాజు పాత్రలు, కంచు పాత్రలు అనుకుంటున్నారు. నువ్వు తాగుతున్నావు, మేము తాగుతాం. నువ్వు తింటున్నావు, మేము తింటున్నాం. దీనిలో గొప్పతనం ఏముంది? నీ కుడి ఎడమ మమ్మల్ని కూర్చోబెట్టుకో. ఆయన మాట్లాడుతుందేమో శ్రమల పాత్ర, వీళ్ళు మాట్లాడుతుందేమో దాక్షరస పాత్ర. చాలా మందికి గ్రహింపు ఉండదండి. సంసోనికి గ్రహింపు లేదు. కళ్ళు పీకేసి దేవత ముందు నాట్యం చేపిస్తూ ఉంటే సంసోను అడుగుతాడు, సంసోను నీ బలం ఏమైంది?
సంసోన్ అంటాడు, నేను ఢిల్లీలోకి నా బలం గురించి చెప్పాను, ఢిల్లీలో నా ఇంటిని కష్టం చేసి నా బలం అంతా పోయిందని చెప్పడు. నేను దేవుడిని వదిలేశాను, దేవుడు నన్ను కూడా వదిలేసేటని చెప్తాను. ఐ లెఫ్ట్ ద గాడ్, గాడ్ హెస్ లెఫ్ట్ మీ. నేను దేవుడిని వదిలేసా, దేవుడు కూడా నన్ను వదిలేశాడు. యేసు ప్రభుకి ఈ మాటలు అంటాడు, అందరూ నన్ను విడిచి వెళ్ళిపోయారు, మీరు కూడా వెళ్ళిపోతారా? ఈరోజు సార్ ఏసైకి తెలుసు గ్రహింపు లేకుండా ఉన్నారని. అవి అందరూ నన్ను వదిలేశారు, మీరు కూడా వదిలేస్తారా? కష్టములో, వ్యాధిలో, సుఖములో, బాధలో, సంఖ్యములో అన్నింటిలో నేను నీకు ప్రామాణికంగా ఉంటాను. మరి వదలకూడదు అన్నావుగా. ఆలోచిద్దాం ప్రియమైన విశ్వాసులారా, దేవుడు వింటారా? సంసోన్ ఒక భయంకరమైన మాట చెప్తాడు, ఐ లెఫ్ట్ ద గాడ్, గాడ్ హెస్ లెఫ్ట్ మీ. చాలా మంది ఇలాగే అనుకుంటూ ఉంటారండి. ఏ స్థితిలో ఉన్నవాడు ఏ స్థితిలోకి వచ్చాడు? దేవుడి ప్రణాళిక సంసోన్ని దేవుడు మహాబలవంతుని చేయాలని, దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితికి లేవనెత్తాలని, దేవుడు నిన్ను గొప్పవాడిగా చేయాలని, దేవుడు నిన్ను తన ప్రణాళిక ప్రకారం ఒక ఉన్నతమైనటువంటి స్థితికి నిన్ను తీసుకొని వెళ్ళాలని, తన శిష్యులందరినీ అపోస్తులుగా గొప్పవారిగా ఏసై నిలబెట్టాలని అనుకుంటుంటే వీళ్ళేమో దానిని గ్రహింపలేకపోతా ఉన్నారండి. ఆర్ యు రియలైజ్ నీ జీవితంలో దేవుని ప్రణాళిక ఏంటి అన్నది నువ్వు గ్రహింపగలిగేవాడు. తల్లిదండ్రులు చెప్తారండి, నువ్వు ఎలా ఉండాలని చెప్తారు, అమ్మానని చెప్తారు, లేదా కొంతమంది గొప్ప వ్యక్తులు మనల్ని ప్రేరేపిస్తారు, ఇలా ఉండండి అలా ఉండండి చెప్తారు. గ్రహింపగలిగిన వాడు జీవితాన్ని మార్చుకుంటాడండి, గ్రహింపు లేనటువంటి వాడు జీవితాన్ని నాశనం చేసుకుంటాడు. అందుకని యేసు ప్రభు చాలా ఉపమానాలు చెప్తాడు, యేసయ్య చాలా ఉపమానాలు చెప్తాడు. జీవితపు విలువల గురించి, సాధించేటటువంటి దాని గురించి, తప్పుల గురించి ఆయన మాట్లాడతాడు. ఇల్లు కట్టాలనుకున్నవాడు తన దగ్గర ఉన్నటువంటి సంపదను దాని ద్వారా తన ఇల్లు పరిపూర్తి చేయగలరా ఆలోచిస్తాడు. 1000 మంది సైన్యంతో 10,000 మంది జ్ఞానం మీద యుద్ధానికి వెళ్తున్న రాజు గెలవనా లేదా అని ఆయన ఆలోచిస్తాడు. కానీ ఈ రోజుల్లో చాలా మందికి ఆలోచన, విచక్షణ జ్ఞానం అనేవి లేవని, దేవుడి ప్రణాళిక అనేది ఏమి లేదండి. మన ఆదాయం ఎంత, మన ఖర్చులు ఎంత, తీర్చగలనా అన్నటువంటి ఆలోచన కూడా చాలా మందికి లేదండి. కానీ ప్రియమైన విశ్వాసులారా, ఫస్ట్ థింగ్ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు, దేవుడి ప్రణాళికను మనం అర్థం చేసుకోగలుగుతున్నామా? రెండవది, అతి ముఖ్యమైనటువంటిది, క్రీస్తు శ్రమల అంతరార్థాన్ని మనం గ్రహిస్తున్నామా? క్రీస్తు శ్రమల అంతరార్థాన్ని మనం గ్రహిస్తున్నామా? శిష్యులు గ్రహించలేకపోయారు. యేసయ్య శ్రమల గురించి మాట్లాడుతున్నారు, శిష్యులేమో తర్వాత జీవితం గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎందుకు శ్రమలు అనుభవించాలి? ఎందుకు యేసు ప్రభు రక్తం చిందించాలి? ఎందుకు యేసు ప్రభు అంత ఘోరంగా జరుపుకోవాలి? ఒకే ఒక ముక్కలు చెప్తాను. హెబ్రేయులకు రాయబడిన లేఖ 10వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చదువుకున్నాం. హెబ్రేయులకు రాయబడిన లేఖ 10వ అధ్యాయం 4వ వచనం. ప్రజలు హల్లెలూయా అందరూ చెప్పండి. ఏలైనా ఎద్దుల మేకల రక్తము ఏ నాటికి పాపమును కలిగించలేదు. యేసు ప్రభు రక్తం మనలను సకల పాపముల నుంచి విముక్తి చేస్తుంది. దివ్యబలి పూజ ఆయన శరీర రక్తముల కలయిక, ఆయన శరీర రక్తాన్ని మనం స్వీకరిస్తున్నాం. అందుకని యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. ఆయన రక్తం మనకు పాప విమోచన, ఆయన రక్తం మనలను పవిత్రులుగా చేస్తుంది. యేసు ప్రభు శ్రమల గురించి, కష్టాల గురించి, బాధల గురించి
ఆయన మాట్లాడుతూ ఉంటే శిష్యులందరూ అధికారం గురించి మాట్లాడుతూ ఉన్నారండి. ప్రియమైన విశ్వాసులారా, దేవుని బిడ్డలారా, ఆలోచిద్దాం. నీ శ్రమల ద్వారా భగవంతుడు చాలాసార్లు నీతో మాట్లాడుతాడు. నీ శ్రమల ద్వారా భగవంతుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇవి నాకు ఎందుకు ఇచ్చాడు అనుకునే బదులు మేబీ ఇది దేవుడి ప్రణాళిక అన్నావా, నీ శ్రమలుగా కనపడతాయి. ఇది దేవుని యొక్క ప్రణాళిక, ఆయన మాట చొప్పునే నా జీవితంలో జరుగుతుంది కదా అని నువ్వు అనుకుంటావా, అప్పుడు శ్రమల్లాగా నీకు అనిపించం. పాడటం ఇది. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది అంటామే కానీ పాడటం ఇది. మీరే ఏదో లోగా చెప్తానులే కానీ పాడటం ఇది. జరిగేది నీ చిత్రం అంట. దట్ ఇస్ ద ప్రాబ్లం. యేసు ప్రభు శ్రమను శిష్యులు అర్థం చేసుకోవాలి. శ్రమలు లేకుండా, కష్టపడుకోకుండా జీవితంలో ఏది రాదండి. తెలిసి ఇక్కడ చాలా మంది పెద్దోళ్ళు ఉన్నారు, చాలా పండిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎంత కష్టపడితే ఈ స్థితిలో ఉన్నారో అడగండి. వాళ్ళు ఎంత కష్టపడితే ఈ స్థితిలో ఉన్నారో అడగండి. ఎంత కష్టపడితే వాళ్ళ కుటుంబానికి అందరికీ 5,000 ప్రతిరోజు నోట్లోకి వెళ్ళేలాగా చేయగలుగుతున్నారు 3 కోట్ల. వాళ్ళు ఎంత కష్టపడితే కరోనా నుంచి కుటుంబాన్ని తప్పించాలని చూసుకోండి. కష్టే ఫలి. కష్టం లేకుండా, శ్రమ లేకుండా. ఈ రోజుల్లో చాలా మందికి ఈజీ లైఫ్. ఒక మాట అనకూడదు, కొద్దిగా ఏం తిట్టకూడదు, కొంచెం నొప్పి కూడా తగలకూడదు. అందుకనే ఇప్పుడు చాలా మంది ఏమన్నా డాక్టర్ గారితో బతికించారు. నొప్పి లేకుండా, కష్టపడుకోకుండా అయిపోవాలి అంతే. ప్రియమైన విశ్వాసులారా, కానీ యేసు ప్రభు శిష్యులతో శ్రమల గురించి మాట్లాడుతున్నారు. ఇఫ్ యూ ఫేస్ ఎనీ డిఫికల్టీ ఇన్ యువర్ లైఫ్, ఈ టైంలో దేవాలయంలో ఉన్నటువంటి మీరు ఏ కష్టంలో ఉన్నా, ఏ సమస్యలో ఉన్నా, ఏ బాధలో ఉన్నా, ఏ నిందల్లో ఉన్నా, ఏ అవమానాల్లో ఉన్నా, గాడ్ ఈజ్ ట్రైయింగ్ టు స్పీక్ టు యూ. నీ శ్రమల ద్వారా, నీ కష్టాల ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నేను కుదిరేపల్లి వెళ్ళినప్పుడు అది ఇట్ వాజ్ లైక్ అసలు సరిగ్గా లేదు. కానీ నవంబర్లో వెళ్ళాను. అదంతా అందువలన నేనేం చేశానంటే తప్పలేక నవంబర్లో ఉన్నాను. డిసెంబర్లో రిఫ్లెక్షన్కి వెళ్ళినప్పుడు విషయం గారిని అడిగాలి. మతాన్ని శుభ్రం చేసుకుని అసలు ఇంట్లో మనుషులు కాదు కదా, అసలు చేయాలి కూడా అని చెప్పాలని వెళ్ళాను. కానీ ఇంటికి క్యాలెండర్ తీసుకొని వెళ్ళాను. ప్రతి ఇంటికి క్రిస్మస్కి ముందు క్యాలెండర్కి వెళ్తా ఉన్నాను. ఇంకా రిఫ్లెక్షన్ పెట్టలేదు, స్టార్ట్ అవుతూ ఉన్నాను. ప్రతి ఇంటికి క్యాలెండర్కి వెళ్తానంటే కొన్ని ఇల్లు చూస్తే కొంతమంది ముసలోళ్ళు ఐ హ్యావ్ దట్ ఫోటో. ఆ ముసల అండ్ షీ వాజ్ సో హ్యాపీ, సో అమేజింగ్. ఒక్కటే ఉంటుంది, పైన కొబ్బరాకులతో కప్పేసింది, ఇంటి చుట్టూ ఏమో చిన్న బోన్ సంచులతో కట్టుకుంది. కరెంటుతో పల్లె రావాలి, ఇంకా నూనె దీపం చీకటి పడేలోపు వంట చేసుకునేది తినేస్తాం. ఆ ఇంటి ముందు చిన్న బోధి వెళ్తూ ఉంటుంది. కంపెనీకి ఏదో పడుతుంది. ఆ రోజు నేను ఎప్పుడు తిన్నా కనపప్పు ఏదో వేసి కొట్టింది. ఫస్ట్ టైం అదే, లాస్ట్ టైం నా జీవితంలో కంటే. అండ్ షీ ప్రిపేర్ సో వెల్ అండ్ సో బ్యూటిఫుల్. ఆమెతో మాట్లాడుతూ ఉంటే నాకు అనిపించింది, అబ్బా ఏది కోసం నేను ఇల్లు అడగాలనిపిస్తాను. భర్త లేడు, బిడ్డలు లేరు, వాడలు లేరు, అల్లులు లేరు, రేపటి జీవితం గురించి ఆమె కట్టుకుంటే లేదు. సో హ్యాపీ. బాలేశ్వరం చేసి వచ్చేవారికి మీ నాయన పోయిన సంవత్సరం వచ్చావు, ఈ సంవత్సరం కొత్త సంవత్సరం తీసుకొచ్చారు, వచ్చే సంవత్సరం కూడా రానా అంటారు. వచ్చే చెప్తున్నాను. ప్రియమైన విశ్వాసులారా, దేవుని బిడ్డలారా,
దేవుని శ్రమలతో పోల్చుకుంటే మన శ్రమలు ఎంత? యేసయ్యా నా శ్రమలు తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే. యేసయ్యా నీ శ్రమలు తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే. ఒకసారి ఈ రోజున ఇంటికి వెళ్ళాకైనా ఎక్కడైనా నీ శ్రమను దేవుడి శ్రమలతో పోల్చుకోండి. ఇప్పుడు అందరూ ఏంటంటే ఆయన చూసి నేర్చుకో, ఈయన చూసి నేర్చుకో, ఎట్టగే పోతున్నారు. ఆయన చూసి నేర్చుకునేది బోర్డు అంత ఉంటుంది, ఆయన చూసి నేర్చుకునేది చాలా ఉంది. నీ శ్రమను దేవుని శ్రమలతో పోల్చుకో, నీ అవమానాలు దేవుని అవమానాలతో పోల్చుకో, నీ జీవితాన్ని దేవుని యొక్క జీవితంతో పోల్చుకో. వెన్ యూ ఫేస్ రిజెక్షన్ ఇన్ యువర్ లైఫ్, ఒంటరిగా నిలబడ్డప్పుడు, సర్వసంగ పరిత్యాగిగా అయిపోయినప్పుడు, మొత్తం కోల్పోయినప్పుడు, సర్వం కోల్పోయి సెలవులో వేలాడుతున్న ఆయన్ని జ్ఞాపకం చేసుకో. శ్రమలు, ఆయన శ్రమలను గురించి మాట్లాడుతుంటే శిష్యుడు ఏమంటున్నారో ఒకసారి చెప్పు. 2 నిమిషాలు మాట్లాడు, పర్లేదు. ప్రజల్లో మార్క్స్ సువార్త 9వ అధ్యాయం 33వ వచనం. అంతటి వారు కఫర్నహూమునకు వచ్చిరి. అందుక ఇంట ప్రవేశించిన పిదప యేసు తన శిష్యులను మార్గమధ్యమున మీరు ఏ విషయమును గూర్చి తర్కించుకొచ్చుంటిరి అని అడిగారు. ప్రైజ్‌లార్డ్, హల్లెలూయా. అందున తర్వాత చెప్పండి. యేసు తన శిష్యులను మార్గ మధ్యమున ఏ విషయముల గురించి మీరు మాట్లాడుకుంటున్నారు, ఏ విషయం గురించి మాట్లాడుకుంటున్నారో చెప్పాలి. యేసు ప్రభు వారిని ఏమడిగాడు? అబ్బాయి, మీరు మార్గ మధ్యమున ఏ విషయం గురించి మాట్లాడుకుంటున్నారు. అప్పుడు వీళ్ళు ఏం చెప్పాలి? ఏ విషయం గురించి మాట్లాడుకున్నారో చెప్పాలి. కానీ వీళ్ళు చెప్పారు యేసు ప్రభుకి కంటడమే చెప్పలా. కానీ యేసు ప్రభు తెలిసి వీళ్ళు ఏ విషయం గురించి మాట్లాడుకుంటున్నారు. యేసు ప్రభు అడుగుతున్నాడు, వీళ్ళని అడుగుతున్నాడు. యేసయ్య అడుగుతున్నాడు యేసు ప్రభు, అరే శిష్యులారా, మీరు ఏ విషయం గురించి మాట్లాడుకుంటున్నారు, ఏ విషయం గురించి మాట్లాడుకుంటున్నారు? అప్పుడు యేసు ప్రభువుని అడిగితే, అయ్యా మేము మా అందరిలో ఒక గొప్పవాడు ఎవడో, ఆ విషయం గురించి మేము మాట్లాడుకుంటున్నాం అని చెప్తే యేసు ప్రభు 100 సార్లు చెప్పేవాడు, వాళ్ళకి అర్థమయ్యేలా. చెప్పేవాడు కాదు. ఇప్పుడు తల్లిదండ్రులు బిడ్డ ఏదైనా తప్పు చేశాడు అనుకో, వాడిని ఒకసారి దండిస్తారు, రెండోసారి తప్పు చేసినా మళ్ళీ దండిస్తారు, మూడోసారి తప్పు చేసినా మళ్ళీ, నాలుగోసారి అయినా, ఎన్నిసార్లు అయినా కానీ వాడిని సరి చేయడానికి ప్రయత్నం చేస్తారు. వారు నీకు నాకు సంబంధం లేదు, నువ్వు తప్పు చేస్తే వెళ్ళిపోరు అంటారు తల్లిదండ్రులు. అంటారు ప్రియమైన విశ్వాసులారా, దేవుని బిడ్డలారా, వెరీ సింపుల్ లాజిక్. గ్రహింపలేకపోయారు శ్రమలను. వేరేలో వీళ్ళు మాట్లాడుకుంటే యేసు ప్రభు అడుగుతున్నాడు, అబ్బాయి మీరు ఏ విషయాల గురించి మాట్లాడుకుంటున్నారు, అబ్బాయి ఏ విషయాల గురించి మీరు మాట్లాడుకుంటున్నారు మార్పు మధ్యంలో అన్నప్పుడు వీళ్ళు చెప్పరు. మాట్లాడాల్సిన చోట చాలా మంది మాట్లాడరు, అడగాల్సిన అడగరు. ఆడ పక్కన ఉన్నటువంటి 100 మంది అడుగుతారు. అడగాల్సిన వాళ్ళే అడగరు, టు ద పాయింట్ అడగరు వాటిని. ఇప్పుడు నేను ఇద్దరిలో నేను అన్నాను అనుకో, ఈడొచ్చి నన్ను అడగడం, మొత్తం మిగతా వాళ్ళందరూ వస్తారు, అసలు ఈడు రాడు, నేను ఈ దగ్గరికి దట్ ఈస్ ద ప్రాబ్లం. దట్స్ ద ప్రాబ్లం. యేసు ప్రభు అడుగుతున్నాడు, మీరు ఏ విషయం గురించి మాట్లాడుకుంటున్నారు? ఆ విషయం నేను చెప్తే అసలు ప్రాబ్లమే లేదుగా. అప్పుడు ఏం చేయాలి యేసు ప్రభు చెప్పేవాడుగా, ఎలా ఉండాలి యేసు ప్రభు చెప్పేవాడుగా, ఎలా నడుచుకోవాలి యేసు ప్రభు చెప్పేవాడుగా, ఎలా జీవించాలి యేసు ప్రభు చెప్పేవాడుగా. కానీ ఈ విషయాలు చెప్పడం, ఈ విషయాలు చాలా మంది చెప్పరు. ప్రియమైన విశ్వాసులారా, యేసయ్య అడుగుతూ ఉన్నాడు. యేసయ్యని అడుగుంటే యేసు ప్రభు 100 సార్లు చెప్పేవాడు వాళ్ళు. అంతేకండి. దెర్ ఇస్ వన్ బ్యూటిఫుల్ స్టోరీ, ఒక చిన్న స్టోరీ అందరికీ తెలిసింది. కొడుకు పని చేసి అలసిపోయి ఇంటికి వచ్చాడు. వాళ్ళ ముసలి నాన్న కళ్ళు కనుకునేటువంటి వాళ్ళ నాన్న కిటికీ దగ్గర కూర్చున్నాడు. నేనేమంటారు, వెంటనే కొడుకుతాడు, రే ఏంట్రా బయట ఏదో శబ్దం వస్తుందంటే, కొడుకు కిటికీలో తొంగి చూసినానా, మన గోడ దగ్గర చెట్టు ఉంది, ఆ చెట్టు మీద కాపు ఉంది, అది అరుస్తూ ఉంది అని చెప్పాడు. సరే నేను కొడుకు లోపలికి వెళ్ళి రుగి కనుక్కొని మళ్ళీ వస్తే మళ్ళీ వాళ్ళ నాన్న రెండోసారి మళ్ళీ అడిగాడు, ఏంట్రా శబ్దం ఏంటంటే,
కొద్ది చిరాకుగా రెండోసారి చెప్పాడు. మూడోసారి కొడుకు కుర్చీలో కూర్చున్నాడు, టీవీ చూద్దాం కొద్దిగా రిలాక్స్గా ఉందని. వాళ్ళ నాన్న మూడోసారి అడిగితే అసలు నువ్వు పెరుగుతున్నావు కానీ నీకు అసలు బుద్ధి లేదు, చేదస్తం ఎక్కువైంది నీకు, అదేదో అరుస్తూ ఉంది కదా, నీకు ఎందుకు అరుగు నువ్వు కేకలో ఆయన ఒక పొద్దుతిని మొన్న పడవచ్చు. కానీ కొడుకు వాళ్ళ నాన్న గట్టిగా బాగా గుర్తింపు నిదానం వాళ్ళ నాన్న ఇంట్లోకి వెళ్ళి చిన్న డైరీ తీసుకొచ్చి కొడుకు చేతిలో పెట్టాడు. సేమ్ వాళ్ళ నాన్న పిల్లోడు చిన్న పిల్లోడు ఉన్నట్టు బాగా పదిహేను తగ్గిపోయి వచ్చాడు. పిల్లోడు ఈ కొడుకు కిటికీ దగ్గర నిలబడి చిన్న పిల్లోడు చూస్తా ఉంటే వాళ్ళ నాన్న అడిగి నాన్న ఏంటి బయట అని అంటే అప్పుడు వాళ్ళ నాన్న కుర్చీ వేసుకొని తీసుకొని కిటికీ దగ్గర కూర్చొని వాళ్ళ అబ్బాయిని ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఒరే బయట చెట్టు ఉంది, ఆ చెట్టు మీద కాకుండా అది వస్తుందని చెప్పాడు. అట్లా వాళ్ళ నాన్న వాడు 40-50 సార్లు అడిగాడు ఆ రోజు. వాళ్ళ నాన్న నిద్రపోయేదాకా చెప్పాడు ఆ మాట. వీడు 2 సార్లు చిరాకు వచ్చి టీవీ రిమోట్ పగలగొట్టి నీకు చేదస్తం అన్నాడు. గ్రహింపు ఉందా? గ్రహింపు ఆలోచిద్దాం. ప్రియమైన విశ్వాసుల దేవుని వీళ్ళు అడిగితే యేసు ప్రభు 100 సార్లు చెప్పేవాడు, కూర్చోబెట్టి వివరించేవాడు. చాలా బాగా చెప్పేవాడు యేసు ప్రభు, వివరించి చెప్పేవాడు. తల్లిదండ్రులు పిల్లలు అడిగితే చెప్పరా? ఆలోచిద్దాం. ప్రియమైన విశ్వాసులారా, దేవుని బిడ్డలారా, మీరు మార్గ మధ్యంలో ఏ విషయం గురించి తర్కించుకుంటున్నారు, ఏ విషయం గురించి మాట్లాడుకుంటున్నారు దేవుడికి తెలీదా? ఏ విషయాల గురించి మనం మాట్లాడుకున్నాం భగవంతుడికి తెలీదా? ఏ విషయాల గురించి మనం ఆలోచిస్తున్నాం దేవుడికి తెలీదా? నీ నోటి నుంచి మాట వెలువడక ముందే నువ్వేం మాట్లాడబోతున్నావో ఎరిగినటువంటి దేవుడు, నీ చరిత్ర ఎరిగినవాడు, నువ్వు మాతృగర్భంలో రూపంతో మునిపే నిన్ను పేరు పెట్టి పిలిచినవాడు. అందరూ అనుకున్నారు ఈరోజు ఆదివారం మేము గుడికి వచ్చామని చెప్పి. నీలో ప్రేరణను కలిగింపజేసి ఈ టైంలో దేవుని సన్నిధిలో నిన్ను కూర్చోబెట్టింది నజరేయుడైనటువంటి యేసు. నాట్ మీ. ప్రియమైన విశ్వాసులారా, దేవుని బిడ్డలారా, రియలైజేషన్ వీళ్ళకి అర్థం కాలేదు. ఎందుకంటే వీళ్ళు మాట్లాడుకుంటున్నటువంటి మాటలు అనవసరమైన మాటలు. ఏమనుకుంటున్నారంటే తర్వాత వచ్చిన చదువుకుందాం. అప్పుడు యేసు కూర్చుండి 12 శిష్యులకు చేర్పించి, ఎవడు మొదటి వాడు కాగోరునో వాడు అందరిలో చివరివాడై అందరకు సేవకుడిగా ఉండవలేను అని పలికెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు ప్రభు వీళ్ళ ఆలోచన గ్రహించి చెప్తున్నాడు, అబ్బాయి మీరందరూ మొదట అంటున్నారు కానీ మీరు అందరికన్నా చివరివాడిగా ఉండాలి అని చెప్తున్నాడు. ఇంకొక మొక్క చెప్తా లాస్ట్ విషయం యేసు ప్రభు ఎవరితో మాట్లాడితే ఏమన్నారు తెలుసా? మీరు నన్ను పోలి జీవించండి, క్రీస్తుని పోలి జీవించండి, నన్ను పోలి జీవించండి. మీరు అందరిలో గొప్పవాడు చిన్నవాడిగా ఉండాలి. గురువు, బోధకుడు, యాజకుడు, సేవకుడు నన్ను పిలుస్తున్నారుగా, నేను మీ పాదాలు కలిగినట్టు మీరు కూడా ఒకరి పాదాలు కూడా కడగండి. నేను మీకు సేవకుడుగా ఉన్నట్లు మీరు కూడా సేవకులుగా ఉండండి. నాలాగా కాదు, నాలో జీవించండి. నాలో జీవిస్తే మీకు ఎల్లప్పుడూ జయమే. క్రీస్తునందు ఉన్న వారికి ఎల్లప్పుడూ జయమే. క్రీస్తునందు ఉన్న వారికి ఎల్లప్పుడూ జయమే. జయముంది 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 మనకు జయముంది 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 మనకు జయముంది జయముంది జయముంది. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా. శిష్యులందరితో యేసు ప్రభు ఈ మాటలు చెప్పి వాళ్ళకి అర్థమైందా లేదా అని చెప్పి యేసు ప్రభు ఈ మాటలు చెప్తానండి. మార్కు శుభవార్త 9వ అధ్యాయం 36వ వచనం. మరియు ఆయన ఒక చిన్న చేరదీసి
వారి మధ్య నుంచి వారిని ఎత్తి కౌగిలించుకొని శిష్యులతో, ఇట్టి చిన్న బిడ్డలలో ఒకరిని నా పేరిట స్వీకరించువాడు నన్ను స్వీకరించిన వాడు అగును. నన్ను స్వీకరించిన వాడు నన్ను కాదు, నన్ను పంపిన వాడిని స్వీకరించుచున్నాడు అని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇక్కడ చూసుకోండి లాస్ట్ మాట. మీ అందరిలో గొప్పవాడు ఎలా ఉండాలి అంటే అక్కడ ఉన్న పెద్దవాళ్ళందరినీ పిలవట్లా యేసు. ఒక పెద్దోడు నిలబెట్టి ఈడిలాగా ఉండడం రాట్లా. ఒక పెద్దోడిని లేదా ఒక ధర్మశాస్త్ర బోధకుడిని ఎవరినో ఒకటి నిలబెట్టి వీరికిలాగా ఉండండి అంటున్నా. ఎవరు పిలుస్తున్నాడు యేసు ప్రభు? చిన్నపిల్లవాడిని పిలిచి వాళ్ళ మధ్యన నిలబెట్టి, ఆ పదాలను చూడండి. చిన్నపిల్లవాడిని పిలిచి యేసు ప్రభు వాళ్ళ మధ్యన నిలబెట్టి వీడికిలాగా మీరు ఉండండి. ఏంటి చిన్నపిల్లలు మనస్తత్వం? ఎందుకు పెద్దోళ్ళు పెట్టకుండా యేసు ప్రభు చిన్నపిల్లలు పెట్టి, నేను ఇది తిట్టాను అనుకో, వచ్చే ఆదివారం కూడా వస్తాడు. ఆలోచన పొద్దున్న నేను ఏడువాడేమో ఇద్దరు దెబ్బలాడుకున్నాను. ఇద్దరిని ఒక నటువైపు ఒక ఇటువైపు పెట్టాను. వాళ్ళిద్దరు వచ్చేటప్పుడు ఇక్కడ బిస్కెట్ బ్యాగ్ కార్లో పెట్టారు. బిస్కెట్లు పెట్టారు. నో ప్రాబ్లం. పిల్లల మనస్తాం సింపుల్గా చెప్తాను. నేను సింపుల్ ఆలోచన పిల్లల మనస్తాం, పెద్దల మనస్తాం. నేను కావాలన్నా మాట్లాడుతాను. వీళ్ళిద్దరు మాట్లాడుకోవద్దని వీళ్ళ అమ్మ నాన్న వీళ్ళిద్దరు కొట్టిన వీళ్ళు కలుపుతూనే ఉంటారు, మాట్లాడుకుంటూనే ఉంటారు. దొంగతనంగా అయినా, బడిలోనైనా, ఊళ్ళోనైనా వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయితే ఒకడొకరు ఎదురుకుండా కూర్చొని కొట్టుకుంటూనే ఉంటారు. ఎందుకు యేసు ప్రభు పెద్దోళ్ళు పెట్టాల? అర్థమవుతుందా? ఎందుకు యేసు ప్రభు పెద్దోళ్ళు పెట్టాలి? చిన్నపిల్లలు ఎందుకు పెట్టాడంటే నేచర్ ఆఫ్ ద చిల్డ్రన్. స్వభావం, పిల్లల స్వభావం అని. పిల్లల స్వభావం ఎంతమంది పిల్లలు చెట్ల అప్పుడు నేరేడు చెట్టు ఉన్నప్పుడు పిలిచిపోయి చెప్పి నేరేడు గారు పడుతున్న పిల్లలందరూ పిలిపించాలి. రోడ్లు పెట్టినప్పుడు పిల్లలు కొట్టాను. నేను ఈ దగ్గరికి రావద్దు, మీకు కొడతలో మమ్మల్ని అన్నాడు. అన్నాను వస్తానే ఉన్నాను. గంట సరిగా కొడతలేదని చెప్పారు. ఊరికి రాలేము, ఊరికి కన్ను దానికి కొట్టలేదు, గట్టి ఐస్ క్రీమ్ కొట్టినట్టు కూర్చున్నా అట్ట కాదు. పిల్లలు మనస్తారు, ఎక్కువ మాట్లాడాలి. ఎందుకు వేసుకో పిల్లల్ని నిలబడి చెప్తున్నానంటే దట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ చిల్డ్రన్. వాళ్ళు మ్యారేజ్ ఉండదండి, వాళ్ళు మ్యారేజ్ ఉండదు. మీ అందరిలో గొప్పవాడు ఎలా ఉండాలంటే పిల్లలాగా ఉండాలి. నాలాగా ఉండండి అందులో వేసుకోవాలి. చిన్నపిల్లల మనస్తత్వం కలిగి ఉండండి. 5,000 మంది అక్కడ జనం ఉన్నారండి. ఒక పిల్లోడే తీసుకొచ్చి 5 రొట్టెలు ఇచ్చాడా? పెద్దోళ్ళ మనస్తత్వం 5,000 మంది ప్రజలు ఉన్నారు. ఒక చిన్న పిల్లవాడు తీసుకొచ్చి ఏసైకి 5 రొట్టెలు రొట్టె అప్పగించాడు. ఇప్పుడు మన విశ్వాసులారా, దేవుడు పిల్లారా, ఆలోచన పిల్లల మనస్తత్వం మొట్టమొదట వాళ్ళలో వాళ్ళ మనస్తత్వంలో తిట్టుకున్నా కొట్టుకున్నా కలిసిపోతారు. వాళ్ళ తల్లిదండ్రులు మాట్లాడుకోకపోయినా మీరు దొంగ కలుస్తానే ఉంటారు, మాట్లాడుతూనే ఉంటారు, కలుస్తూనే ఉంటారు. దట్ ఈస్ ద క్వాలిటీస్ ఆఫ్ చిల్డ్రన్. రెండోది, చిన్నపిల్లల్ని పైకి ఇసిరేస్తాం అనుకో ఆ నవ్వుతాడు, ఏడవ. వాళ్ళ అమ్మ కానీ వాళ్ళ నాన్న కానీ పైకి ఇసిరేస్తాం అంటే పిల్లోడు వాడు ఏడవడం, నవ్వుతాడు, మళ్ళీ ఇసిరేయమన్నట్టు నవ్వుతాడు. ఎందుకు? పైకి ఇసిరేసిన వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ వాడిని పట్టుకుంటారు అనేటటువంటి నమ్మకం. నేను ఈ పైకి ఇసిరేసాను అనుకో, ఈ ఎదుగొచ్చిన నన్ను చెప్పాను కావాలని చూసుకోండి. చిన్నపిల్లలు మనసు దట్ ఈస్ ద ట్రస్ట్. వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న గాలిలో ఇసిరేస్తుంటే వాడు నవ్వుతాడు, మళ్ళీ ఇసిరేయమంటాడు, మళ్ళీ ఇసిరేయమంటాడు. ఎగరేస్తున్నా వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న పైకి ఇసిరేస్తూ ఉంటూ చెప్తారు. పిల్లడు పైన ఉన్నాడండి, ఎక్కడో పిల్లడు బిల్డింగ్ అంతా అగ్నిలో కాలిపోతూ ఉంది. కింద చాలా మంది నిలబడ్డారు, కిందకు దూకమంటున్నారు. అరే పడిపోవు, మేము పట్టుకుంటాం, కిందకు దూకరు. వాడు దూకట్లా. వాళ్ళ నాన్న వచ్చి కింద నిలబడి వాడితే అన్నాడు, రే దూకేరా నేను నీకు పట్టుకున్నాను. 100 మంది చెప్పిన వాడు దూకరా. వాళ్ళ నాన్న చెప్పగలిగిన వాడి కిందకి దూకేశాడు. ఎందుకంటే వాళ్ళ నాన్న మీద వాడికి ఆ నమ్మకాన్ని మీరు కలిగిస్తున్నారండి.
కెన్ దే బిలీవ్? కెన్ దే బిలీవ్? మీ బిడ్డలు కానీ లేదా మీ బిడ్డలు మీరు నమ్మగలరా? బిడ్డలు మీరు మిమ్మల్ని తల్లిదండ్రులు నమ్మగలరా? ఆలోచిద్దాం. ఈ రోజుల్లో చాలా మంది చాలా విషయాలు చెప్తున్నారండి. కెన్ దే బిలీవ్? దేవుడి సంగతి పక్కన పెట్టండి. కెన్ దే బిలీవ్? ఒంటరిగా నేను ఎక్కడికైనా పంపించగలరా? కొట్టుకాడ 10 రూపాయలు ఇస్తే 8 రూపాయలు 2 రూపాయలు కమిస్తున్నాను. యు కాంట్ బిలీవ్. ఆలోచిద్దాం ప్రియమైన విశ్వాసులారా, దేవుని బిడ్డలారా. చెప్తే వెంటనే విన్నని చెప్పేవాడు కొడుకు, కూతురు. బాగా గుర్తుపెట్టుకున్నారు. కూతురే చెప్పినట్టున్నారు. కూతురేనా? వెరీ గుడ్. ఆలోచిద్దాం ప్రియమైన విశ్వాసులారా, దేవుని బిడ్డలారా. ఈ విషయాలు పక్కన పెడతారు. యాక్చువల్గా ఆలోచిద్దాం. ఎందుకు వేసే చిన్నపిల్లలు పెట్టాడు? పెద్దవాళ్ళు ఎందుకు పెట్టాలి? ధర్మశాస్త్ర బోధకులు ఉన్నారు, మహానుభావులు ఉన్నారు, రాజులు ఉన్నారు. ఎవరు ఎందుకు పెట్టాలి? వేసేయా. దట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ చిల్డ్రన్. ఫస్ట్ థింగ్ కలిసిపోతారు. రెండోది వాళ్ళకి నమ్మకం. మూడోది పిల్లలు అల్ప సంతోషం. చిన్న ఐస్ క్రీమ్ ఇచ్చిన, చిన్న చాక్లెట్ ఇచ్చిన, తీసుకుంటే ప్యాకెట్ ఇచ్చిన, ఇట్ ఈస్ వెరీ హ్యాపీ. చిన్నది ఏమి ఇచ్చినా కానీ ఇచ్చారు మొత్తం అక్కడే దోషించారుగా. మాకేమైనా పెట్టారా? మాకేమైనా ఇచ్చారా? మాకేమైనా చేశారా? ఇజ్రాయేల్ ప్రజలు కూడా అంతే. ఏం చేశారు దేవుడు మాకు? అక్కడ మాంసం బాండాల దగ్గర కూర్చొని శుభ్రంగా తిని తాగేవాళ్ళు. ఇక్కడ మమ్మల్ని తప్పడానికి తీసుకొచ్చాడు దేవుడు. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా ఈ మాటలు అనేవాళ్ళు బోధకులు ఉన్నారు. పిల్లలకి ఏదైనా ఇవ్వండి, సంథింగ్ ఈ గివ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీథింగ్. ఏదైనా చిన్నది ఇచ్చినా అల్ప సంతోషి. ఏ చిన్నది ఇచ్చినా కానీ వాడు చెప్పాడు, మా సాములు ఇచ్చాడండి, మా అమ్మ ఇచ్చినది, మా నాన్న ఇచ్చాడండి, వీళ్ళు కొడిచ్చాడండి. దే ఫీల్ వెరీ హ్యాపీ. పెద్దవాళ్ళకి ఏమి ఇచ్చినా కానీ దే నెవర్ గెట్ ఎనీ సాటిస్ఫాక్షన్ లేదు. ఆలోచిద్దాం ప్రియమైన విశ్వాసాలు, దేవుని బిడ్డలారా. ఎందుకు వేసుకున్నాం? చెల్లి పిల్లలను పెట్టినానంటే ఇదే. పిల్లల గురించి మాట్లాడుకుంటే చాలా విషయాలు చెప్పుకోవచ్చు. మళ్ళీ ఇంకొక లాస్ట్కి దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు యాకోబు గారు రాసినటువంటి లేఖ 3వ అధ్యాయం 16వ వచనం ఒకసారి. ఏలైనా అసూయ స్వార్థ పర్వతములు అచ్చట అలజడియు సర్వ విధములకు అదప్పా. యేసు ప్రభు తన శిష్యులతో లాస్ట్ పలుకుతున్న మాటలు, రే జబదయి కుమారులారా, మీరు వచ్చి నన్ను అడిగారుగా, మీ అమ్మ వచ్చి అడిగిందని, మిగతా వాళ్ళందరూ అసూయగా ఉన్నారుగా, యోధా ఇస్కారియోతు దగ్గర డబ్బులు కంటుందని అసూయగా ఉన్నారుగా, పేతురు గారిని నా ప్రథమ శిష్యుడని నేను చెప్తున్నందుకు మీరు అసూయగా ఉన్నారుగా, నేను బాపులతో శృంఖర్లతో అనేక మందితో కలిసి ఉంటున్నానని మీరు అసూయపరులుగా ఉంటున్నారుగా అని యేసు ప్రభు యాకోబు రాసినటువంటి లేఖ ద్వారా మనతో మాట్లాడుతున్న మాటలు. అసూయ స్వార్థ పర్వతములు ఎతట ఉండునో అతట అలజడియు సర్వ విధములకు అది తప్ప. ఏం పదం ఉపయోగించారండి యాకోబు గారు? సర్వ విధములకు కార్యములు అంతలా, సర్వ విధములకు నీతి అంటే మీకు తెలుసుగా. ఆలోచిద్దాం విశ్వాసుల, ఎక్కడ ఈ లక్షణాలు ఉన్నాయో అక్కడ దేవుడు ఉండడు. ఎవరిలో ఈ లక్షణాలు ఉన్నాయో వాళ్ళ భగవంతుడు ఉండడు. ఎవరిలో అయితే ఈ క్వాలిటీస్ ఉన్నాయో వాళ్ళు దేవుని యొక్క దీవెనను పొందలేరు. తర్వాత అన్ని వచనాల్లో 4వ అధ్యాయం నుంచి అన్ని వచనాల్లో దాదాపుగా 3వ వచనం వరకు యాకోబు గారి మాటలను మాట్లాడుతూ ఆయన లాస్ట్ 4వ అధ్యాయం 3వ వచనంలో మీరు దురుద్దేశములగుట చేతనే మీరు అర్జించినవి మీకు లభించుకున్నవి, మీ భోగానుభవమునకై మీరు వారిని కోరుదురు కదా. మేము దురుద్దేశములు అగుట చేతనే మీరు అర్థించినవి, దేవుని నుంచి మీరు ఆశిస్తున్నవి మీకు, మీ ఉద్దేశాలు మంచి అయితే నష్ట ఉద్దేశం కట్టదు. ఏకలన్నీ తీసేసుకుంటాం. మన ఉద్దేశాలు ఏంటి? మీ దురుద్దేశములు అయితే దేవుడు మీతో దురుద్దేశంగానే ఉంటాడు. మీవి మంచి ఉద్దేశాలు అయితే భగవంతుడు మీతో మంచిగానే ఉంటాడు. దాన్ని ఆయన ఒక ముక్కలో తెగ్గేసినట్టు చెప్పాడు.
మీరు ఏ కొలతతో కొలుస్తారో అందు లేచి నిలబడి దేవుని యొక్క మన విశ్వాసాన్ని ప్రకటిస్తున్నాం. పరలోకమును భూలోకమును సృష్టించిన